ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఒక ర్యాపిడో ఎండ్ ఎక్నాలజ్మెంట్. మనం ర్యాపిడో బుక్ చేసుకుంటాం కదా, దాని తర్వాత మనం డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. అండ్ దాని తర్వాత అతను రైడ్ క్లోజ్ చేసి ఎంత ఫెయిర్ అయిందో చెప్పిన తర్వాత వచ్చే ఎక్నాలజ్మెంట్ అనమాట ఇది. సో హౌ వాజ్ యువర్ రైడ్ విత్ సయ్యద్ హాసన్ మొయినుద్దీన్? ఒక వ్యక్తి ర్యాపిడో బుక్ చేసుకున్నాడు, దానికి సంబంధించి ఒక స్కామ్, మామూలు స్కామ్ కాదు. ర్యాపిడోలో మిగిలేదే వాడికి మనం ఒక 100 రూపాయలు చేసామంటే, రైడ్ చేసామంటే మహా అయితే మిగిలేదంతా కంపెనీకి ఒక 10% వెళ్తుంది, రైడర్కి ఒక 10%. సో ఆబ్వియస్లీ ఆ 70% ఏదైతే ఉంటుందో మన రైడ్కి సంబంధించింది, మిగతా 10% సిజిఎస్ అనో సెంట్రల్ ఈ జిఎస్టీలు వేసులు పోతాయి. అదే కదా జరిగేది. 70% మాత్రం మన ఫ్యూయల్ ఖర్చు అవుతుంది కదా. సో అది డ్రైవర్కి వెళ్ళే 10% ఆ కంపెనీలకు వెళ్ళేది. అదంతా పక్కన పెడితే ఆ 10 రూపాయల మార్జిన్తో చేసే బిజినెస్ వాడు ఒక కస్టమర్కి మెసేజ్ పెట్టాడు. వాళ్ళు మనం టీవీకి వాళ్ళు మెసేజ్ చేయడం జరిగింది, ఆ బాధ్యత ఫోన్ చేయడం జరిగింది. ఒక్కసారి అబ్బాయికి ఫోన్ చేయండి. సో పెట్టిన మెసేజ్ ఏంటంటే, హాయ్ మేడం, గుడ్ మార్నింగ్, యూ గాట్ ఏ గోల్డ్ కాయిన్ గిఫ్ట్ బై ర్యాపిడో కంపెనీ, దట్ ఈస్ బిస్కెట్ టైప్ అంట. వీళ్ళు 5 గ్రాముల బిస్కెట్ వీళ్ళకి ఫ్రీగా వస్తుందంట. ఇప్పుడు గ్రామ్ ఎంత ఉంది అసలు? గ్రామ్ 15,000 ఉంది. ఒక గ్రామ్ వాల్యూ 15,000. సో ఈ 10 రూపాయలు మార్జిన్ చూసుకునేవాడంట దాదాపుగా 5 గ్రాముల బిస్కెట్ ఫ్రీగా ఇస్తానంట. అసలు మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేడం. నాకు అతను లైవ్లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నా. సో మనం టీవీ నుంచి జర్నలిస్ట్ మనోజ్ మాట్లాడుతున్నా భయ్య, మీరు లైవ్లో ఉన్నారు. మీకు అసలు ఏ కాల్ వచ్చింది, వాళ్ళు ఏమన్నారు ఒకసారి చెప్తారా? సార్ నా పేరు సందీప్ సార్, నేను ఉప్పల్లో ఉంటా ఇక్కడ. అయితే రీసెంట్ నిన్న మా ర్యాపిడో యాప్ తెలుసా సార్ మీకు, టాక్సీ. అయితే నిన్న మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉండే, ఒక మా టూ త్రీ ఫోర్ రైడ్స్ బుక్ చేసుకున్నాం. ఒక కారు, ఒక ఆటో, అంటే అందరం వెళ్ళడానికి షాపింగ్ కి. అయితే మీ లాస్ట్ రైడ్ మన చార్మినార్ నుంచి ఇంటికి ఒక రైడ్ బుక్ చేసినాం సార్ మేము, అంటే కార్ టాక్సీ. మా పేరెంట్స్ ఇంటికాడ తన సేఫ్ అది దింపండి, ఓకే డన్ సార్, అంతా మించి. చెప్తా సార్, నేను చూసి చెప్తా. అయితే తన నంబర్ మా దగ్గర ఉంది, కాల్ చేసాం సార్, ఎక్కడ ఉన్నారు పికప్ చేసుకొని ఇట్లా. తన నంబర్ వెళ్ళిపోతే ఆటోమేటిక్ నా నంబర్. అయితే తన మార్నింగ్ నాకు మెసేజ్ చేసి ఏమని మెసేజ్ చేసిందంటే, సార్ మీరు కంగ్రాచులేషన్ సార్, మీరు ఒక 10 grams గోల్డ్ గెలుచుకున్నారు. 10 గ్రాముల గోల్డ్ ఒక రైడ్ కి. అయితే ఇక్కడ తెలియని మ్యాటర్ ఏంటంటే, జరా నిన్న టాక్సీలో మా అమ్మ వాళ్ళు ఉండే సార్, అంటే మా పేరెంట్స్ జరా ఇన్నోసెంట్, అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఉండే, అంటే అంత ఏం తెలియదు వాళ్ళకు. వాళ్ళు నాకు చెప్పిర్రు, మంచిగా క్యూట్ గా స్వీట్ గా మాట్లాడాడు, మంచిగా వాళ్ళు నమ్మించిండు ఆయన. అయితే మార్నింగ్ కాల్ చేసి తనేమంటున్నాడు అంటే, మెసేజ్ చేసిండు అంటే మా సిస్టర్ నంబర్ కి మెసేజ్ చేసాడు చేసి, సార్ మీరు 10 grams గోల్డ్ గెలుచుకున్నారు, ఇది మీకు క్లెయిమ్ కావాలంటే మీరు నాకు ఇంత పే చేయాలి. ఫోన్ కి ఏ మెసేజ్ పెట్టారు? మీకు ఇప్పుడు మీడియా వాళ్ళకి షేర్ చేసిన తిక్కదు నేను స్క్రీన్ షాట్. ఓన్లీ ఇదేనా, ఇంకేమైనా పెట్టాడా? యూ గోట్ ఏ గోల్డ్ కాయిన్ గిఫ్ట్ బై ర్యాపిడో కంపెనీ అని పెట్టాడు, అదే కదా సార్? హలో, వినిపిస్తుంది భయ్, చెప్పండి, మాట్లాడండి. అయితే నేనేం చేసిన సార్, నేను కూడా తను ఎట్లా గేమ్ ఆడినా, నేను కూడా ఒక చిన్న గేమ్ ఆడినా. నేనేం చేసిన అంటే, నేను ర్యాపిడో సపోర్ట్ ఉంటుంది సార్, వాళ్ళ ఏజెంట్ కి, ర్యాపిడో ఏజెంట్ కి ఫోన్ చేసిన, వాళ్ళ టీమ్ కి ఫోన్ చేసిన. సార్ ఇట్లా నేను ర్యాపిడో బుక్ చేసుకున్నా, ఇట్లా ర్యాపిడో వాళ్ళ టీం వాళ్ళు ఏమంటారు అంటే, సార్ మేము అటువంటి ఆఫర్ మేము ఏం పెట్టలేదు, మేము అసలు ఏం చేయలేము, మేము అంతా ఫ్రాడ్ అని చెప్పేసినారు. నేనేం చేసిన, అన్ని వాయిస్ రికార్డులు, వాళ్ళ వాయిస్ రికార్డులు, ఇతను రైడర్, మన ఎవరైతే రైడర్ ఉన్నారో టాక్సీ, తను డ్రైవర్ అనేది నంబర్లు ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి సార్. ఓకే, సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఫిల్ చేసిన. తను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నువ్వేమన్నా చేసుకో, ఏం చేసుకుంటా చేసుకోకు, అది ఆయన ఏం చేసి ఆయన ఎట్లా మాట్లాడుతున్నావు విత్ ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి సార్ నా దగ్గర. అయితే ఒక్కసారి అతని నెంబర్ చెప్తావా? అతని నంబరు అన్న, తన నంబర్ 90 240 200 72. ఒక్క నిమిషం లైన్లో ఉండి భయ్యా, అతను కాల్ చేసి. ఏం మాట్లాడుతున్నా అంటే, అన్న ఇప్పుడు ఎవరైతే నువ్వు మెసేజ్ చేసి ఉండో తన డ్రైవర్ అంట, ఆయన తన లేడంట అని చెప్పిన మాట మారుస్తుంది ఇప్పుడు తను. హలో భయ్యా, నేను జర్నలిస్ట్ మనోజ్ మాట్లాడుతున్నా, మనం టీవీ నుంచి. మీరు లైవ్ లో ఉన్నారు. తెలుగు వచ్చా మీకు? హిందీ హిందీ ఓకే.
आप एक लेडी को कॉल करा ना, मैसेज करा ना, 5 ग्राम గోల్డ్ బిస్కెట్ ఇస్తా, యూ గాట్ ఏ గోల్డ్ కాయిన్ గిఫ్ట్ బై ర్యాపిడో అని చెప్పి మీరు ఫోన్ చేశారు కదా. मेरे पास से कोई कॉल किसको भी नहीं गया, ठीक है. ఓకే, ఆ ఆధారాలతో ఇప్పుడు మీకు పంపిస్తాను. మీ మీద కేసు కూడా నమోదైంది. ఆ బాధితుడు మీ మీద కేసు పెట్టాడు. సో మ్యాటర్ ఏంటో చెప్పండి, అసలు ఏం జరిగింది? మీరు చిన్న రైడ్కి మీరు 5 గ్రాములు 10 గ్రాములు గోల్డ్ ఆఫర్ ఎలా చేశారు? స్కామ్ చేద్దాం అనుకున్నారా, లేదంటే ఏంటి అసలు మీ అతను से बात कर रहे हो भैया? आप कहाँ से बात कर रहे हो? मैं मनन टीवी से बात कर रहा हूँ, जर्नलिस्ट मनोज बात कर रहा हूँ मैं. कहाँ से? मनन टीवी, वो किधर आपका सर हो? रोड नंबर 5 जुबली हिल्स. नंबर 3 हम्म. ठीक है, लाइन पर रुकिए. ఒక్క నిమిషం లైన్లో ఉండు. నువ్వు పెట్టిన స్క్రీన్ షాట్లు నేను నీకు పంపిస్తా వాట్సాప్. వాయిస్ రికార్డ్ ఒకసారి ఆ వాయిస్ రికార్డు పంపించు బ్రో నాకు. పంపిస్తున్నాను, ఒక్క నిమిషం పంపించు. తను ఏమని మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు తనే కానీ మేము నా కింద డ్రైవర్లు ఉంటారు. ఆ డ్రైవర్లు ఇప్పుడు 4:30కి వస్తారని మాట్లాడుతుంటాను. సరే సార్, ఇప్పుడు నేను మీకు మాట్లాడుతారు ఇప్పుడు అవుతుంది ఉండు, మాట్లాడుతారు ఇప్పుడు. ఇతని పేరేంటి చెప్పు? ఒక్క నిమిషం సార్ చెప్తున్నా. సయ్యద్ హసన్ మొయిద్దీన్ కదా. సయ్యద్ హసన్ మొయిద్దీన్. నేను ఇంకా ఏమంటున్నా అంటే సార్ ఇప్పుడు హలో, ఇంకా ఈ రిలీజన్ ని మధ్యలో లాగుతున్నాడు. మీకు ఇతను ఒక మైనారిటీ చెందిన అబ్బాయి అనుకుంటారు సార్. ఇప్పుడు మైనారిటీ అయినా ఇంకొకళ్ళైనా స్కామ్ చేయమని ఎవరు చెప్పరు కదా. తన ఏమంటున్నా అంటే ఆయన మీరు మా మీద మీరు భగవద్గీత అని చెప్పి క్యాస్ట్ మధ్యలో లాగుతున్నాడు. క్యాస్ట్ ని మధ్యలో లాగుతుంది సార్. క్యాస్టా అంటే తను ముస్లిం కదా సార్. మీరు మళ్ళీ మా మీద పగుంది మీకు అని చెప్పి నన్నే అంటుంది మళ్ళీ సార్. ఇప్పుడు తన ఏమేమి మాట్లాడిండో వాయిస్ రికార్డులు, కంపెనీ వాయిస్ రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు తన ర్యాపిడో ఐడి డియాక్టివేట్ అయిపోయింది. టీమ్ వాళ్ళు ఎప్పుడో తన ఐడిని డియాక్టివేట్ చేసినారు. నేను తనకు కూడా కంప్లైంట్ చేసిన. ఇప్పుడు మన సైబర్ క్రైమ్ లో ఆన్లైన్ లో కంప్లైంట్ ఫిల్ చేశారు కదా సార్. ఆ కంప్లైంట్ చేసినాక వాళ్ళే చెప్పినారు మీరు నియర్లీ మన లోకచార అలా చెప్పండి అని చెప్తే మీకు చెప్తున్నాను నేను. సార్ తన మాత్రం పెద్ద ఫ్రాడ్ సార్. తన నేను విత్ డీటెయిల్స్ ప్రూఫ్స్ అన్నీ నేను ఎక్కడ రమ్మని అక్కడ వస్తా. కానీ ఎట్లా మాట్లాడుతున్నా అంటే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో బరాబాయ్ అని చెప్పి వాష్ కార్డ్ నా దగ్గర ఉంది. అవన్నీ మీకు పంపమంటే ఒక్క నాకు 2 minutes టైం అంటే అన్ని పంపిస్తాను మీకు డీటెయిల్స్. ఓకే. కానీ తను మాత్రం ఇప్పుడు ఎట్లా మాడుతున్నావు, ఏ నుంచి ఫోన్ చేసినావు అని ఎట్లా మాడు చూడండి సార్ ఒకసారి. ఇప్పుడైతే మీరు వచ్చారు కదా సార్. ఇప్పుడు తను ఇట్లా 5 గ్రామ్ గోల్డ్ అని చెప్పి మీ చెల్లికి ఏమైనా మెసేజ్ పెట్టాడు ఈ అబ్బాయి? ఇప్పుడు స్క్రీన్ షాట్ పంపించావా సార్? ఇప్పుడు నీకు మా అక్కనే స్క్రీన్ షాట్ నాకు సెండ్ చేస్తే మీకు సెండ్ చేస్తున్నది. ఓకే ఓకే. ఆ పిక్ కూడా ఎక్కడదంట సార్. నేను తన పిక్ పంపించిన సార్ ఒక గోల్డ్ ఇది. తన నేను గూగుల్లో అంటే ఇమేజ్ ని బట్టి మనం సెర్చ్ చేసాం కదా సార్. అవునవును. ఒక ప్రోడక్ట్ అది అంటే ఇట్లా యాడ్స్ ఉంటాయి కదా సార్. యాడ్స్ ఇమేజ్ డౌన్లోడ్ చేసి క్రాప్ చేసి సెండ్ చేసింది మాకు అది. అంటే మీరు ఆ పిక్చర్ ని కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూడండి సార్. ఒకసారి కావాలంటే వస్తుంది. సేమ్ పిక్చర్ చాలా వస్తాయి. అంటే ఇట్లా మనం పిక్ డౌన్లోడ్ చేసుకోవడం సార్ గూగుల్లో పిక్స్. ఇంకా పిక్ కూడా డౌన్లోడ్ చేసి చూడండి. నేను మళ్ళీ ర్యాపిడో కూడా నేను డౌన్లోడ్ చేసి పిక్ పంపించాడు నీకు సార్. అంటే ఇప్పుడు మనం ఇమేజ్ సెర్చ్ చేసాం కదా సార్. మనం ఇక్కడ ఇంకా ఈ పిక్ ఇంకా ఏమైనా వెబ్సైట్ ఉందా అని చెప్పి. అవునవును. మీరు ఒక్కసారి ఇమేజ్ సెర్చ్ చేయండి. అసలు పిక్స్ కింద అంటే సేమ్ పిక్స్ వేరే వేరే వెబ్సైట్ లో వస్తాయి. అంటే కొంతమందికి యాడ్స్ కి ఇట్లా ఉపయోగించుకుంటారు ఆ పిక్స్ అన్నవి యూజ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు మాకు సేవ్ చేసి మమ్మల్ని స్టార్ట్ చేయమని చూస్తున్నాడు. అయితే నేను ర్యాపిడో వాళ్ళ టీమ్ తో కూడా మాట్లాడినా. అంటే ర్యాపిడో కస్టమర్ కేర్ ఉంటాయి కదా సార్. తన ఐడి చెప్తే ఆల్వి ఇటువంటి ఫ్రాడ్ సీన్ లో సార్ ఇట్లా చాలా మంది ఇట్లా మీకేం చెప్పారు? నేను టీమ్ కి కాల్ చేసిన సార్. మేడం ఇట్లా మాకు ఇట్లా ఫ్రాడ్ అవుతుంది అంటే మనం రైడ్ బుక్ చేసుకున్నాక తనకు ఐడి ఉంటుంది సార్. ఐడి నంబర్ చెప్తే మొత్తం డీటెయిల్స్ మొత్తం వచ్చేసేదంట. తనకు కూడా చెప్పిన వాష్ ఇక్కడ నా దగ్గర ఉంది. అవన్నీ పంపుతుంది సార్ మీకు నేను. నాదేంటంటే సార్ ఇట్లా ఈ ఆయన ఎంతమందిని అట్లా ఫ్రాడ్ చేసిండు అని చెప్పి. కానీ సార్ మనం మొత్తం రుబాబు ఆడుతుంది సార్. ఏం చేసుకుంటా చేసుకోకు అది అని మాట్లాడుతున్నాడు. ఇంకా సార్ ఇంకా నాదేంటంటే ఇట్లా ఎంతమంది ఉర్ర వాళ్ళంతా ఎంతమందిని మోసం చేశారని నాది ప్రాబ్లం అంతే సార్. సైబర్ క్రైమ్ లో అయిపోయింది సార్. ఎక్కడ సైబర్ క్రైమ్ లో ఆన్లైన్ లో కేసు పెడతాం కదా సార్. అయింది. మళ్ళీ పిఎస్ కూడా కలిసిన ఒకసారి నేను ఫోన్ చేసినప్పుడు రాబాబు అని చెప్పినాడు. ఓకే ఓకే డన్ డన్ డన్. ఇప్పుడు తను కాల్ కట్ చేసిండా సార్? ఇప్పుడు కాల్ కట్ చేశాడు. అట్లా తన మీద యాక్షన్ తీసుకోండి సార్. నా ప్రతి ఒక్క ప్రూఫ్ నేను పెడతా మీకు. నేను
తనతో నేను ఏం మాట్లాడినాను, నేను టీమ్ తో ఏం మాట్లాడినాను, తను నాకు ఏమని వాట్సాప్ లో మెసేజ్ పెడుతున్నాడు. ఆయన అంట డైరెక్ట్ ఇంట్లో కూర్చొని పోలీసులతో తెలుసా అంట, మాట్లాడుకుంటా అంట, సెంట్రల్ సే బాత్ కర్తా అంట డైరెక్ట్. సెంట్రల్ సే బాత్ కర్తా? స్క్రీన్ షాట్ ఉంది సార్ నా దగ్గర, నీకు అన్ని విత్ స్క్రీన్ షాట్ అన్ని సెండ్ చేసాను మీకు ఇప్పుడు. నాకు ఇది సార్ ఇక్కడ టోటల్ ఇది ఫ్రాడ్ అయింది నాకు. ఓకే భయ్యా, డన్. మీకేమన్నా అతను మళ్ళీ ఫోన్ చేసినా లేకపోతే ఏమైనా అప్డేట్స్ ఉంటే మనం టీవీకి ఫోన్ చేసి చెప్పండి. ఇప్పుడు మీకు పర్సనల్ కాంటాక్ట్ కావాలి, ఎట్లా కాంటాక్ట్ కావాలి సార్? నా నెంబర్కి మెసేజ్ చేయాలా? ఈ నెంబర్కి మెసేజ్ పెట్టేసేయండి. ఓకే సార్. ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ ఏం సార్ మీది? మనం టీవీ ఇప్పుడు లైవ్ వస్తుందా ఇప్పుడు? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు లైవ్ లో ఉన్నారు. సరే నేను పైసలు రిటర్న్ పంపిస్తా. ఆయన పైసలు కూడా ఇవ్వలేదు. అది మొత్తం అది నాకు అర్థం కాలే. అది కాదు, ఇప్పుడు మీ తరపు నుంచి వాళ్ళకి కాల్ వెళ్ళిందా లేదా? ఈ నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్ నుంచి మీరు కాల్ చేశారని, వాళ్ళ చెల్లికి మెసేజ్ పెట్టారని, ఒక 5 గ్రామ్ గోల్డ్ పిక్ తీసి పెట్టారని చెప్పి ఆ అబ్బాయి కంప్లైంట్ చేశాడు కదా, సిసిఎస్ లో మీరు కంప్లైంట్ చేశాడు. కాల్ వెళ్ళిందా లేదా? ఆల్రెడీ నేను డ్రైవర్ కి చెప్పినా, నా డ్రైవర్ కి కొట్టించినా కూడా. ఓకే, ఆయన ఫాస్టింగ్ లో ఉన్నదా కాబట్టి నేను కొట్టించిన. అర్థం కాలేదు. ఎవరికి ఇచ్చారు మీరు? ఎవరికి ఇచ్చారు మీరు? మీ డ్రైవర్ ఏంటి? మీరు కాదా చేసింది? మీ డ్రైవరా? भैया मेरा ड्राइवर है वो, ठीक है, मैं ओनर, मैं गाड़ी का ओनर हूँ. एक्चुअली हुआ कि मैं सुबह उसको बोल दिया ना, उसकी मैं सॉरी बोलता हूँ कि सुबह सॉरी बोला, बस फिर क्यों उन्हें इतना इशू कर रहा उसकी चीज को. रमजान का महीना है, होते रहता, सबसे मिस्टेक होता, रमजान का महीना है, खामोश इशू करने के लिए फिर देख रहा हूँ ना. రంజాన్ ఓకే, నేను కాదనట్లేదు, బట్ ఇప్పుడు రంజాన్ అని అంటున్నారు కదా, సో ప్రామిస్ గా చెప్పండి, మీరు కాల్ చేయలేదా? మీ నెంబర్ నుంచి కాల్ వెళ్ళలేదా? అన్నా ప్రామిస్ అన్నా, కాల్ వచ్చింది. ఓకే, నేను కొట్టించిన ఆయనకి, అరే కాల్ ఎందుకు చేసినావరా అని, అవసరం మా ఎందుకు చెప్తున్నారా మేడం కి, సార్ కి ఇట్లా చెప్పినా, నేను కొట్టించిన ఆయనకి. సరే, మీ దగ్గర నుంచి కాల్ వెళ్ళలేదు, క్లారిటీ చెప్తున్నారు. మరి మీ వాడు ఎందుకు ఫోన్ చేశాడు? ఆయన నేను నమాజ్కి పోయినా, ఆయన హోలగాడు మెసేజ్ ఉన్నాయంట, ఇది వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. నేను ఆల్రెడీ అడిగినా ఆయనకి, సార్ నాకు నాతో మిస్టేక్ అయింది, సారీ సార్, నేను కొట్టించినానన్న. మరి మీరు రూడ్ గా మాట్లాడుతున్నారంట, సెంట్రల్ సే బాత్ కర్తూ అంటున్నారంట, ఆయన భయపెడుతున్నారంట మీరు. భయ్యా మీకు రూటీ బాత్ కర్నే నహీ ఆతా, నాకు రాదు అన్న రొట్టి మళ్ళీ. రంజాన్ మీరు అన్నారంట కదా, సెంట్రల్ సే బాత్ కర్తా అని చెప్పి అన్నారంట కదా. ఆ అబ్బాయి మీకు ఫోన్ చేస్తే వాళ్ళ చెల్లికి మీ డ్రైవర్ అయితే మెసేజ్ పెట్టిన తర్వాత మీరు ఫోన్ చేసి రూడ్ గా మాట్లాడారంట. అలానా ఒక మాట చెప్తాను, ఒక విషయం చెప్తాను. ఆయన నాకు ఏమన్నారు అంటే, तेरे पास हिम्मत दम है तो आओ रे అంటుండు నాకు. दम है तो आओ रे అన్నాడు నిన్ను. अब उसका आप केस दर्ज करो, आप करो. अब मैं आपको बोल रहा हूँ ना, నేను చెప్తున్నా కదా ఇప్పుడు నీకు, ఆయన అయితే చెప్తావు నాకు. ఆ మిషన్ में అడిగినదే అక్కడ కూడా నేను मुंह मूस दिया मैं, चलो रमजान का महीना है, जाने दो, ओके लीव इट. ఎట్లా చేసిన, अरे दम ఉందా రా నీ దగ్గర, అలా రాను రా ఇట్లా ऐसा बात करते हो ना, उसको उन्होंने छोटा है, रेस्पेक्टेबल कुछ भी नहीं है क्या, बड़ा आदमी है, बड़े మెచ్యూర్ పర్సన్స్ గా కొంచెం చూసుకో, రెస్పెక్టబుల్ नहीं है. సరే, ఆ అబ్బాయికి రెస్పెక్ట్ లేదు, మీ డ్రైవర్ ఎందుకు మెసేజ్ పెట్టాడు ఈ స్కామ్ల గురించి? ఆల్రెడీ అదే అడిగినా నేను, అదే అడిగినా ఆయనకి, అరే మీ డ్రైవర్ ఏం చెప్పాడు మీకు? అడిగినా మీ డ్రైవర్ మీకు ఏం చెప్పాడు? ఇప్పుడు మీరు ఓనర్ కదా, మీరు చేయలేదు, మీరు కాల్ చేయలేదు, మీరు పిక్స్ పెట్టలేదు, గోల్డ్ ఇస్తా అని చెప్పి మీరు ఏం పిక్స్ పెట్టాల, మీ డ్రైవర్ పెట్టాడు కదా. మరి మీ డ్రైవర్ ఎందుకు పెట్టాడు అట్లాగా కస్టమర్లకి? మీ డ్రైవర్ కస్టమర్లకి ఎందుకు పెట్టాడు అంటున్నా. గిఫ్ట్ వస్తుంది సార్, అది సహా ఆయన చెప్పిండు. ఓకే, నేను చెప్పినా, అరే ఎందుకు పెట్టినవారా, నీకు అవసరమా అన్ని పెట్టి అడిగి కొట్టిన ఆయనకి, ఒకరికి కొట్టిన. రోజు సార్ వేరే వాళ్ళు వచ్చి, అరే भैया रोजे में मार रहे हो, उन्होंने ऐसा गलती करा, मैं इसलिए मारा उसको, गलत काम नहीं करना, किसी फ्रॉड काम नहीं करना, पैसा मेहनत से कमाओ, मेहनत से पैसे लियो, ऐसा बोला मैं. आपको हिंदी समझ में आता ना सर? मेहनत से कमाओ पैसे, ऐसा काम नहीं को करो बोल के मैं उसको 2 दिन मारा. तो दूसरा आदमी आके बोलते भैया उन लोग फास्टिंग में है, अब वो बोला ना ड्राइवर ना బండి డ్రైవర్, నేను కొట్టిస్తున్నా. ఒకసారి మీ డ్రైవర్ కాన్ఫరెన్స్ లో తీసుకోండి, ఒకసారి మాట్లాడదాం.
एक मिनट लाइन पे रुको सर, एक मिनट। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने డ్రైవర్ आपकी కాదు कॉल को డ్రైవర్ होल्ड पर చూడండి. సార్ ఆయన ఫోన్ రీఛార్జ్ లేదు అంటే ఆయన ఫోన్ రీఛార్జ్ లేదా, కలవట్లేదు కదా. నంబర్ లేదు, అవును. నంబర్ లేదు, నంబర్ లేదు. ఒకసారి నెంబర్ చెప్పండి నాకు, నేను కాల్ చేస్తాను. నేను రీఛార్జ్ చేసి కాల్ చేస్తాను ఇప్పుడు. 8121 54 54 0478 0478. नाम क्या है उनका? मुनव्वर अली। अली. हाँ, अली नाम इतना बड़ा है, साला ऐसे काम करे तो मेरा नाम बदनाम हो रहा उधर। అదే అదే ఎవరి నేమ్ బదనాం అవ్వకూడదు, ఎవరి రిలీజన్ బదనాం అవ్వకూడదు, ఎవరి క్యాస్ట్లు బదనాం అవ్వకూడదు, కానీ ఈ స్కామ్ ఏంటో బయటికి రావాలి. ఈ ర్యాపిడో స్కామ్ ఏంటో, దాన్ని వెనుకున్నది ఎవరు, అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్స్, వాట్సాప్ కాన్వర్జేషన్స్ కావచ్చు, కాల్ లిస్టులు కావచ్చు, మొత్తం సిసిఎస్ పోలీసులు ఇప్పుడు దాన్ని తీసే క్రమంలో ఉన్నారు. సో నేనేమంటానంటే, మీరు మీ డ్రైవర్ని ఏం చేశారు, ర్యాపిడో వాళ్ళని తీసేశారా, మీరు తీసుకున్న యాక్షన్ ఏంటో నాకు క్లియర్గా చెప్పండి, మనం టీవీ వేదికగా చెప్పండి. నేను మిమ్మల్ని సేవ్ చేసే ప్రయత్నం చేస్తాను. ओके सर, खत्म करो सर उसको, ठीक है। मैं इसको बच्चे उसको लाइन पे ले लो, मैं सॉरी बोल देता हूँ उसकी तरफ से, मैं तरफ से సారీ కాదు ఆయన కావాల్సిన సారీ కాదు. ఆయన అడిగేది ఏంటంటే, అసలు 5 గ్రామ్ గోల్డ్ ఎట్లా ఇస్తారు సార్, నేను జస్ట్ ఒక చిన్న రైడ్ చేశా, 499 రూపాయలు రైడ్ చేస్తే నాకు 5 గ్రాములు 10 గ్రాములు గోల్డ్ ఎట్లా ఇస్తాడు సార్ అని అడుగుతున్నాడు ఆయన. నేనేమన్నానంటే, అరే ఆయన మాట్లాడుతుండే ఒక నిమిషం ఆగని చెప్పిన తర్వాత నువ్వు లైన్లో ఉన్నావు అసలు మళ్ళీ ఇద్దరికి కాన్ఫరెన్స్ పెడితే ఇద్దరు తిట్టుకుంటారు కొట్టుకుంటారని చెప్పి నేనేం చేసిన, అతను అతను వర్షన్ విన్నా. ఇప్పుడు నీ వర్షన్ కోసం నీ వర్షన్ నేను వింటున్నా. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ఈ రంజాను రిలీజన్స్ ఇలాంటివి వద్దు. ఎందుకంటే మీరు ఒక ఓనరు ఒక డ్రైవర్ని పెట్టుకున్నారు, మీ డ్రైవర్ని ఏం చేశారు, ఎందుకు అట్లా మెసేజ్లు పెట్టిండు అన్నది కావాలి. हाँ ठीक है, वो मैं एक बार बात करता हूँ उनसे, उनका नंबर है ना मेरे पास, मैं उनसे एक बार बात करता हूँ, ठीक है। मैं एक बार बात करके आपको क्या है कंफर्म कर दूँ, ठीक है। ఓకే ओके, थैंक यू। సో ఇది ఇట్లా ఉంటాయి. అసలు వీడి డ్రైవర్ కాదు, వీడు ఒక డ్రైవర్ యాక్చువల్లీ. సో వాళ్ళు కొంచెం ఇన్నోసెంట్గా ఉన్నారు ఎక్కిన వాళ్ళు. కాబట్టి ఎట్లా అయినా సరే వాళ్ళని మాయ మాటలు చెప్పాలి, లేదంటే వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి ఎలాగోలా డబ్బులు అయితే కొలగొట్టాలి. ఆడవాళ్ళు వెంటనే బంగారం అంటే ఫ్లిప్ అయిపోతారు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో దాన్ని క్యాష్ చేసుకునే క్రమంలో పడ్డాడు మనోడు. సో ఇలాంటి స్కామ్స్కి చాలా దూరంగా ఉండండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.